కొంచెం ఇటు రండి సార్ అంటే అటు వచ్చేసేవాడు. అటు చూసి అసలు పిక్చర్ కనిపెట్టేవాడు ఆయన. వెంటనే అధికారులకి దాని పరిష్కారం అడిగేవాడు. అట్లాంటి అంటే నిజమైన చంద్రబాబు కావాలి. నేను ఎప్పుడు ఆయన అంటున్నారు 94 చంద్రబాబుని 95 చంద్రబాబుని అనేది. అది నేను ఆ 95 చంద్రబాబుని చూసినోడిని, ఆ 2004 దాకా చంద్రబాబుని చూసినోడిని. నేను అదే కోరుకుంటా ఆయనలో. ఒక సమస్య వచ్చింది పేపర్లో అంటే దానికి పరిష్కారం. ఇప్పుడు సమస్య వచ్చిందంటే ఈనాడు జ్యోతిలో వచ్చినటువంటి రాజకీయ కక్ష సాధింపు వార్తలు తప్పించి నిజమైన పరిష్కారాలు ఏం చేస్తున్నారు? ఏ ఇష్యూస్ చూస్తున్నారు అక్కడ? ఇప్పుడు మనమే చెప్తున్నాం, టమోటా రైతుల గురించి మాట్లాడాం, కంది రైతుల గురించి మాట్లాడాం, పత్తికి సంబంధించి మాట్లాడుతున్నాం, మిర్చికి సంబంధించి మాట్లాడుతున్నాం. పరిష్కారాలు ఏవి అసలు? ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు పేపర్లో ఇదే వీళ్ళ పేపర్లోనే వచ్చింది, ఈనాడు జ్యోతిలోనే మిర్చికి ఎంత కష్టాలు, ఈ పత్తికి ఎంత కష్టాలు, లేకపోతే టమోటా రైతుకి ఎంత కష్టాలు, కంది రైతుకి ఎంత కష్టాలు అని చెప్పేసి అది సమీక్షించారా? వాళ్ళకి ఏమైనా పరిష్కారం చూపించారా? చూపించుకోండి, ఇంకెందుకు రివ్యూలు? ఎవరి కోసం అది? ఇది ఆలోచించాల్సింది. కానీ అంటే ఒకటే అండి, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో. ఆర్టీసీ బస్సుల్లో QR కోడ్లు పెట్టమంటున్నారు. అంటే నిజంగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మార్పులు చేస్తే కనుక మంచిదే. కాకపోతే అది సాధ్యం అవుతుందా లేదా? ఇంతకు ఇప్పటి వరకు చేసిందే తప్ప ఇంకా కొత్తగా ఏం చేయలేం, దీన్నే మేము ఇంకా సరిపుచ్చుతామని చెప్పే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? లేదు, ఆయన ఉద్దేశం మంచిదే. పబ్లిక్ నుంచి డైరెక్ట్గా ఫీడ్ తీసుకోవాలన్నటువంటిది మంచి ఉద్దేశమే. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం 66.5%. QR కోడ్లతో మనం డబ్బులకి వేస్తాం, కానీ దాంట్లో ఎంత మోసపోతున్నారు, ఎంతమంది మోసపోతున్నారు? అట్లాగే IVRS కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాకే వచ్చింది మొన్న. దాంట్లో IVRS కాల్ వచ్చినప్పుడు మనకేం వస్తుందో తెలుసా? స్పామ్ అని వస్తుంది పక్కన. అవును అవును. దెన్ నేను ఫోన్ వేస్తాను కదా, అది స్పామే ఒక రకంగా. మరి స్పామ్ అని నాకు ఫోన్ వేస్తానుగా, ఇంకా నీకేం ఫీడ్బ్యాక్ వస్తుంది? ఎవరో మామూలుగా నాలాంటోడికి కాకుండా వచ్చే ఫోన్ వస్తుంది.